మనిషిని హిందుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటుంది. నిజంగానే అంటే ప్రభు అయిన యేసుక్రీస్తును చంపింది ఎవరు అంటే మతమే కాదా? ఆమె రాంగ్? పిలాతు చేతులు కడిగేసుకుని నాకెందుకు రా బాబు, లే చంపండి అని అన్నాడు. మతం నిజమైన మనిషిని చూస్తే బట్టలు చింపేసుకుంటుంది. ప్రధాన యాజకుడు అన్నాడు, యూదుల రాజుకు క్రీస్తు. ఏమో నువ్వు అన్నది? అవును, నువ్వు అన్నట్టే. మనుష్య కుమారుడు ఆకాశ మెగారుడై దిగివచ్చుట మీరు చూస్తారు అని అంటే ఇంతకంటే ఎక్కువ సాక్ష్యం కావాలని బట్టలు చింపుకున్నాడు. మతము తట్టుకోలేదు మనిషిని. ట్రై టు లివ్ ఎ రియల్ హ్యూమన్ లైఫ్. నిజమైన మనిషిగా బ్రతికి చూడు. మతం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తన పట్టు కోల్పోతుంది. దట్స్ వాట్ పాల్ డిడ్. పౌల్ చేసింది అదే. నేను ఒక క్రిస్టియన్ని, నేను ఏ రోజు చెప్పుకోలేదు నేను ఒక క్రిస్టియన్ని అని చెప్పి. నేను ఎంతో మందితో తిరుగుతా. నా ఫ్రెండ్స్ హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. కానీ ఆయన వీడియోలు చూస్తే కట్ల నీళ్ళాగట్లేదు. అరే ఇంత జరిగి ఒక మనిషి చనిపోతే వాళ్ళ భార్య వచ్చి మాట్లాడుతుంది, దేవుడు చంపిన వాళ్ళని క్షమించాలని. ఇంతటి జ్ఞానం, అసలు ఆ బాధ, ఆ ఫీల్, అసలు ఆమె మాట్లాడుతుంటే, నిజంగా వాళ్ళ పిల్లలు మాట్లాడుతుంటే కూడా, అరే ఆమెకున్న ఆస్తులు నమ్ముకొని అమెరికా నుంచి దేవుని సేవ చేయాలని చెప్పి ఒక వ్యక్తి వచ్చినాడు. కొంతమంది ఈ విధంగా మాట్లాడి మనుషులను రెచ్చగొట్టి ఇది చేయడం చాలా చాలా తప్పు. ఏ గ్రంథమైనా కూడా ఒక్కటే విషయాన్ని తెలియజేస్తుంది. నాకు తెలిసిన విషయం, ఒక మనిషిని ప్రేమించాలి. నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. నాకు తెలిసిన కొన్ని విషయాలు చెప్పాలంటే, మనమందరం ఒకటే మనుషులం. ఎవరికి కోసినా రక్తం వస్తుంది, ఎవరికి కోసినా నీళ్లు రావు. ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే, ఇస్లాంలో ఒక మాట ఉంటుంది, ఆదాం అలైహిస్సలాం హవ్వ అలైహిస్సలాం వలన ఈ సృష్టి సృష్టించబడింది అని. బైబిల్ గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది, ఆదాము హవ్వ ద్వారానే ఈ సృష్టి సృష్టించబడింది అని. గ్రంథాల ద్వారా నాకు తెలిసి భగవద్గీతలో కూడా ఏదైనా ఒక విషయాన్ని గురించి ఉంటుంది. మనం దాన్ని విని అర్థం చేసుకొని ఈ మంచి విషయాన్ని మనం తెలియజేయాలనుకోవాలి. కానీ ఒక మనిషి ఏదైనా మాట్లాడితే, అరే ఆ మనిషితో మాట్లాడి పిచ్చి కూర్చోబెట్టించి ఏదైనా అనాలి, ఏదైనా చెప్పాలి. కానీ ఒక మనిషినిగా అర్థం మార్చడానికి ఏ గ్రంథము సెలవీయలేదు. చూస్తే నాకు ఆయన వీడియోలు చూస్తుంటే నిజంగా దేవుని గురించి హతసాక్షిగా నిలబడిండా అన్న బాధేస్తుంది. మనుషుల ఇంత జరిగి ఇంత విద్రంబోధ, ఒక క్రిస్టియన్ మొత్తం ఒక చోట, ఒక ఆమె అంటుంది, నువ్వు వచ్చినావు అది ఇది అని, ఎవరు రాలని. నీకు ఆ వీడియో చూపిస్తా చూడు, ఎవరు రాలేదు అని అంటున్నావు. ఆ వీడియోలో చూడు ఎంతమంది ప్రజలు వచ్చిర్రు, ఎంతమంది క్రిస్టియన్స్ వచ్చిర్రు. ఎంతమంది క్రిస్టియనే కాదు, మనిషి మానవత్వం ఉన్న ప్రతి మనిషి. ప్రేమ కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీడియా వాళ్ళు వచ్చారు, ఎంతో మంది మీడియా వాళ్ళు వచ్చారు. నువ్వు ఒకవేళ ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడు నిజంగా నాకు చాలా బాధేసింది. ఒక మనిషి చనిపోతే ఒక 20 మంది, 30 మంది, 50 మంది వస్తారేమో, కానీ కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది
ఆయన చనిపోతే వచ్చారు. తెలుగు ప్రాంతాలలో మరొక క్రైస్తవుడు హత్య గాని దాడులు గాని వినబడద్దు. క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే క్రైస్తవులపై జరుగుతున్న దాడులను వెంటనే ప్రజలు వచ్చారు, ఎంతమంది క్రిస్టియన్స్ వచ్చారు, ఎంతమంది క్రిస్టియనే కాదు మనిషి నమానవత్వం ఉన్న ప్రతి మనిషి వచ్చిండు. మాస్టర్ ప్రవీణ్ పగడాల చనిపోయాడట. చాలా మంది యాక్సిడెంట్ అంటున్నారు, కొంతమంది ఎవరో చంపిస్తారు అంటున్నారు. అయితే నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, అర్ధరాత్రి టైంలో హైదరాబాద్ నుంచి రాజమండ్రి బండి మీద రావాల్సిన అవసరం అతనికి ఏమొచ్చింది? ఆ టైంలో ప్రయాణం ఏంటి? ఆ టైంలో ఎక్కడికి వెళ్తున్నాడు అంత దూరం నుంచి? నాకైతే డౌట్ వచ్చింది. అయితే అక్కడ సీసీ ఫుటేజ్ అవి ఉన్నాయట, పోలీసులు ఆరా తీస్తారు. ఆ తర్వాత సంగతి అవన్నీ బయటకు వస్తాయి. కూడా అయ్యో పాపం అనలేదు, దేశద్రోహ కిందే చూశారు. ఎందుకు దేశద్రోహం అంటున్నానంటే, ఇతర దేశాన్ని మన దేశాన్ని కించపరుస్తూ ఇతర దేశాలను పొగట్టం మన దేశద్రోహి. ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశాన్ని కూడా గౌరవించకుండా పక్క దేశం గురించి పొగుడుతూ మన దేశాన్ని కించపరిచి మాట్లాడే ఒక దేశద్రోహి. ఇలాంటి వాళ్ళు చనిపోతే వచ్చిన నష్టం ఏమీ లేదు. దేశానికి ఒక దేశద్రోహి తగ్గాడు అనుకోవడమే తప్ప. అయితే మరి యేసు కనీసం కాపాడలేదేమి? ఎందుకు కాపాడలేకపోయాడు? ఒక్కరు కూడా అయ్యో పాపం అనట్లేదు ఈ ప్రవీణ్ పగడాల్ని. పోయాడు, దరిద్రం వదిలిపోయింది అంటున్నారే తప్ప ఎవ్వరు పొగడ్డం లేదు. అటు చూడు, అటు చూడు బే.
ఎందుకు? ఒక మంచి మనిషి చనిపోయినప్పుడు వస్తారు యాక్సిడెంటా మర్డరా అని అన్నది కాదు. ఒక మంచి మనిషి, ఒక మనసున్న మనిషి, తనకంటూ ఎంతో ఉన్న అమెరికాలో వాళ్ళ పిల్లలు అసలు వాళ్ళు మాట్లాడుతుంటే అసలు నిజంగా అంటే ఒక మనిషిని అసలు ఇంత బాధలో ఉన్న వాళ్ళను ఓదార్చకుండా ఇంకొకటి వచ్చి కృష్ణాన్ పార్క్ దగ్గర ఆడు తప్పు చేసిండు, గన్ తీసుకొని షూట్ చేసేసి వస్తుంటే మా వాళ్ళే చంపేసిరు. ఏందిరా? నేను పాస్టరా ఏమన్నావు నువ్వు? పాస్టర్ ప్లాస్టర్ అని పెట్టుకో, ప్లాస్టర్ అని పెడితే బరాబర్ సెట్ అవుతుంది అనేది. అయితే రీసెంట్ ఇప్పుడు ఆయన చనిపోయారు కదా, అయితే కొంతమంది చంపేశారు లేదా యాక్సిడెంట్ అయింది అంటారు, ఏం చెప్తాను? నేను 100% చెప్తున్నా, యాక్సిడెంట్ అయితే కాలేదు, మా హిందువులే ర్యాంప్ అడిచేసారు. ఎందుకని అట్లా చెప్తాం? మరి ఎన్నన్నా అట్లా చంపడం తప్పు కదా? తప్పే లేదు బ్రో, చంపుకోవడం పవర్ అంట. మా జోలికి రావద్దు, వచ్చిరనుకో మేము ఉంటది. ఎవరైనా సరే మా దేవుళ్ళని కానీ ఎవరైనా సరే అంటే మాత్రం ఎక్కిపోతుంది. ఓకే, నిజంగా కావాలని చంపారంట, తప్పేలే. ఎందుకు ఐ విల్ సపోర్ట్ ఫర్ దట్. అంటే అలా మాట్లాడితే చంపుకుంటే బ్రో చంపడం కాదు బ్రో, గన్నుంటే షూట్ చేసి పడదు. ఇంకా మరి అయితే 80% ఉన్నారు కదా ఇండియాలో హిందువులు, మిగతా వాళ్ళకి పాయిజన్ ఇచ్చి చంపేయచ్చు కదా, బుల్లెట్ దిగుతుంది బ్రో. అట్లాంటి గురించి చంపేయచ్చు కదా. మాకు ఇస్తే ఛాన్స్ ఇస్తే మేము చేసేస్తాం. చేసేస్తావా? నాకు ఛాన్స్ ఇస్తే నేను చేస్తా, లేదంటే నాకు అనిపిస్తుంది నేను కొడతా. నాకు అనిపిస్తా ఏ ప్లాస్టర్ అయినా సరే గుర్తు పెడుతున్నా. ఎందుకని మరి అంత కోపం? ఎందుకని అంత కోపం నీకు? ఏందిరా ఇది? ఏడిపోతుంది సమాజం. మనం ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ భారతదేశంలో మనం ఉన్నాం, భారతీయులందరూ ఒకటే అని స్కూల్లో చెప్తారు కదరా, ప్రతిజ్ఞ నా భారతదేశం, భారతీయులందరూ నా వాళ్ళే అని. ఎందుకు గురించి స్కూల్కి వెళ్ళలేదారా నువ్వు? స్కూల్లో నీకు నేర్పియరా? ఏ గ్రంథమైనా, ఏ బుక్ అయినా, ఏ విషయమైనా నిన్ను వాళ్ళే పొరుగు అని ప్రేమించు అంటారు. ఏ గ్రంథంలోనైనా కూడా ఒక మంచి విషయం ఏముంటుంది తెలుసా? నిజంగా చెప్పాలంటే తప్పు చేస్తే క్షమించు అని ఉంటుంది. ఆ క్షమించినప్పుడే నువ్వు వాడిని క్షమించినప్పుడు నన్ను క్షమించినట్లా అని చెప్తాడు దేవుడు. వాడిని క్షమిస్తే నన్ను క్షమించినట్లా అంటాడు. చాలా విషయాలు ఈ అంటే నువ్వెట్లా చెప్పగలుగుతున్నావు ఏ గ్రంథం గురించి అన్న? నువ్వు అన్ని గ్రంథాలు చదివినావు అంటే, నేను గ్రంథాలు చదవకపోయినా నాకు కొన్ని విషయాల గురించి నాకు తెలుసు, ఆ మాత్రం సెన్స్ నాకుంది. నేను వాటి గురించే మాట్లాడుతున్నా. ప్లీజ్ దయచేసి ఎవరైనా ఇలా నెగిటివ్గా మాట్లాడే వాళ్ళు, ఒక మనిషి చనిపోతే ఆ మనిషికి ఆదరణ చూపించాలి. పాపం చనిపోయిండు అని జాలి పడాలి. అది యాక్సిడెంటా మర్డరా? 80% మర్డర్గానే ఉంది, మర్డర్ చేసినట్లనే ఉంది. ఈ కూటమి తొందర వాటి గురించి వాటి వివరాలు కూడా బయట పెట్టి వాళ్ళని పట్టుకోవాలని నేనైతే మన ఛానల్ తరపున తెలియజేస్తున్నా. నేను ఎప్పుడు మాట్లాడాలి, కాకపోతే మాట్లాడాలన్న అరే ఇంత జరుగుతుంటే కూడా నువ్వు ఒక మాట మాట్లాడవా? మాట్లాడాలి. నేను ఎంతో బయట తిరుగుతుంటా, కానీ నేను ఏ రోజు నేను ఇట్లా అట్లా ఎవరితోటి ఏ విధంగా మాట్లాడా? అందరు మన వాళ్ళే, తన కులాలని మతాలని రెచ్చగొట్టి మా వాళ్ళే చంపిరు. మాట్లాడడం చాలా తప్పు, దీనికి చాలా చాలా తప్పు. ఒక మనిషిలా ప్రేమించు. ఆయన మాట్లాడిన విషయాలు ఒక 2-3 సమయంలో సందర్భాల్లో నీకు బాధ కలిగించేట్లా మాట్లాడిండొచ్చేమో కానీ 200 సార్లు మనిషిని ప్రేమించు, మనిషితో ప్రేమ కలిగి జీవించు. ఒక మనిషిని హింసించకు, ఒక మనిషిని కొట్టకు, ఒక మనిషిని నిజమైన మాటలు మాట్లాడకని కొన్ని 100 సార్లు చెప్పింటాడు. మనిషిని హిందువుగా చూడొద్దు, ముస్లింగా చూడొద్దు, క్రైస్తవుడిగా చూడొద్దు, బౌద్ధుడిగా చూడొద్దు. మనిషిని మనిషిగా చూడొద్దు. కష్టమా? చాలా కష్టం. చాలా ఈజీగా, చాలా కష్టం. మతం తట్టుకోలేదు, బట్టలు చింపేసుకుంటది. నిజంగానే అసలు వీడిని పట్టుకుని, ఈ లంజా కొడుకుని పట్టుకుని 4 ఉతికితే ఎవరు చెప్పి డెబిట్ కి పిలిచినప్పుడు సమయం సందర్భం వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఆటుపోటు మాటలు వచ్చినప్పుడు కొంతమంది కొన్ని విషయాలు మాట్లాడేస్తున్నారు. డెబిట్లో పెట్టకండి, ప్రాబ్లం ఇస్తాను.
వాళ్ళు డెబిట్లు పెట్టినా వాళ్ళు గ్రంథాలు చదివింటారు, వాళ్ళకు ఒకటే విషయం ఉంటుంది, ఏది ఉన్నా కూడా ఇది చేయొద్దు అది చేయొద్దు అని. ఇవన్నీ తెలుసుకొని మాట్లాడితేనే మంచిది. ఏ విషయం గురించి కానీ ఎవరెవరి గురించి మాట్లాడడానికి అర్హత లేదు. ఒక మనిషిలానే ఉండాలి, మనిషిలానే జీవించాలి. అదే ప్రవీణ్ పగడాల గారు మనిషిలా ప్రేమించు అని అంటుంటే అసలు చనిపోయి రాయన్న అని మస్తు బాధేసి చూస్తుంటే, అసలు వాళ్ళ భార్య మాట్లాడుతుంటే, వాళ్ళ పిల్లలు, అంతమంది సమాజం. ఒక మనిషిని కోల్పోతే కూడా దేవుడు వాళ్ళని క్షమిస్తాడు మాట్లాడుతుంటే ఒక్కసారిగా నా కంట్లో నీళ్ళు. ఎగ్జాక్ట్లీ ఐఎమ్ లైవ్, నేను అక్కడనున్నా ఆ రోజు వీడియో తీస్తుంటే అవన్నీ మాట్లాడుతుంటే నిజంగా అంత జరిగిన తర్వాత ఆత్మీయత అసలు ఎక్కడి నుంచి వచ్చింది, అంత ఓర్పు, అంత సహనం ఎక్కడి నుంచి? అసలు నిజంగా క్రిస్టియన్లు చాలా ప్రేమిస్తారబ్బా. దేవుడు చూసుకుంటాడు, మాకేముంది, ఏదైనా జరిగితే దేవుడు చూసుకుంటాడు అని అనేది 80% క్రిస్టియన్ అంటారు. నిజంగా దేవుడు చూసుకుంటాడులే, వాళ్ళ పాపం వాళ్ళకే పోతుంది. ఈరోజు కూడా ఎవరు ఏమన్నారు, వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం తీసుకోవాల్సిన చర్యలు వారిపైన తీసుకోవాలనే చేస్తారు తప్ప ఎవరి మీదకి పోవాలా, రెచ్చగొట్టాలా, మతాలని అలాంటి ఉద్దేశాలు ఉండకూడదు, నాకు తెలిసిన విషయం అయితే. కానీ కృష్ణానంద్ పార్క్ దగ్గర మాత్రం నాకు చాలా బాధేసింది. నేను లేను కానీ ఆ రోజు నేనుంటే నిలబడి అడుగుతుండే ఖచ్చితంగా, ఎందుకు గురించి ఇట్లా మాట్లాడుతున్నావు, ఒక చనిపోయిన మనిషి గురించి ఇలా మాట్లాడడం తప్ప, ఆయన మర్డర్ చేసినారని బాధలో ఉంటే, ఆయన మర్డర్ చేసినారని సేవకులలో ఆందోళన చెందుతుంటే, ఒక సేవకుడు ఒక్కడే వెళ్ళి 100 మంది దగ్గర వెళ్ళి మైక్ పట్టుకొని వెళ్ళి చెప్పొస్తాడు. ఏమన్నా వస్తుందా? దేవుని గురించి పరిచర్య చేయాలనుకుంటున్నాడు, తన రోజు తన పని అన్ని వదులుకొని వెళ్ళి ఊరూరికి ఒక్కటే సింగల్గా వెళ్తున్నారు. సేవకుల మీదకి అకత్యాలు జరిగితే, ఆ సేవకుల మీదకి ఎవరైనా వస్తే ఖచ్చితంగా నా ద్వారా గవర్నమెంట్కి నేను తెలియజేస్తున్నా, ఇలాంటివి హిందువే కాదు, క్రిస్టియనే కాదు, ముస్లిమే కాదు, ఎవరి మీదకి ఏ అగత్యాలు జరగద్దు. అందరూ కలిసి కట్టుగా ప్రశాంతంగా బ్రతకాలి. భారతదేశం అంటే వేరే కంట్రీస్లో కూడా చాలా మంది కంట్రీస్లలో లేరా ప్రశాంతంగా బతుకుతున్నాడే, ఇక్కడ కూడా ప్రశాంతంగా బతుకుతున్నారు. కొంతమంది ద్వారానే ఇవన్నీ స్ప్రెడ్ అయ్యి ఇవన్నీ విషయాలని ఖండించి గవర్నమెంట్ ఎవరెవరైతే వీటి గురించి రాంగ్గా నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారో వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవాలని నేను తెలియజేస్తున్నాను, నాకు తెలిసిన విషయాలను బట్టి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ అందరూ. నేను ఎవరినైనా బాధ పెట్టే విధంగా నేను ఏమైనా మాట్లాడింటే నాకు క్షమించండి, ఎందుకంటే నా ఓర్పు సహనం నాకు బాధేస్తుంది. నేను అయినా కూడా ఒక విషయం చెప్తా, బైబిల్ గ్రంథం గురించి కొన్ని విషయాలు ఎక్కువ. దేవుడు కూడా ఒక మాట చెప్తాడు, ఆత్మఫలం ఇంపార్టెంట్ అని. ప్రేమ, దయాళుత్వం, మంచితనం, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించాలి. ఆశ, నిగ్రహం, అబద్ధం పలకకూడదు, ఒకరిని శిక్షించొద్దు. ఇవన్నీ ఉన్నప్పుడే దేవుని బిడ్డగా దేవుడు నిన్ను ఇష్టపడతాడు అని చెప్పి నిన్న ఉన్నాయి మాటలు. ఎంతోమంది కూడా యేసుక్రీస్తు గురించి తప్పుగా మాట్లాడిన వాళ్ళు లేరంటారా? చాలా మంది ఉన్నారు, చాలా మంది మాట్లాడతారు. చాలా విషయాలు కొంతమందికి తెలియకుండా వాటి గురించి మాట్లాడడం, వాటి గురించి తెలుసుకొని మాట్లాడాలి ఏ విషయాలైనా. ఈరోజు నేను మాట్లాడడానికి కారణం నాకు బాధ కలిగింది, నాకు నిజంగా అంటేనే చాలా బాధ కలిగింది. అరే నేను ఏ రోజు నా ఛానల్లో ఒక్క వన్ వీడియో కూడా పోస్ట్ చేయలే ఈ విధంగా ఇట్లా అని. కానీ అరే ఒక మనిషి చనిపోతే కూడా అసలు ఏంది సమాజం ఏడికి పోతుంది? నీ అంతటికి నువ్వు పోయి మాట్లాడేసి లేపేసిరు. ఏం మాట్లాడుతున్నావు అసలు? ఎందుకు మాట్లాడుతున్నావు? ఇంకొక ఆమె అయితే ప్రవీణ్ పగడాల పగిలిందా, అసలు ఈ పాట ఎందుకు అంటే నీకు ముందరనే తెలుసా ఏమైనా చేస్తారని?
హౌ ఎగ్జాక్ట్లీ ఇస్ ద క్వశ్చన్ మార్క్ తెలుసా? ఇట్లా జరుగుతుందని తెలుసా? నువ్వు ఆ పాట ముందరనే ఎట్లా పాడుతావు? క్వశ్చన్ చాలా విధాలుగా వస్తాయి అడగాలనుకుంటే. నా ఉద్దేశంతో అడగట్లేదు చెప్తున్నా. కాకపోతే మీరు సోషల్ మీడియాలో ఒక విషయం తెలియజేస్తున్నప్పుడు మంచి గురించి తెలియజేయండి. ఒకరిని కాంట్రవర్స్ చేసి మతాల మధ్యలో చిచ్చులు పెట్టి ఇవన్నీ కరెక్ట్ కాదు. ఎవరైనా కూడా తన ఎవరైనా కావచ్చు. అయితే మీరు డెబిట్లకు పిలిచేది ఎందుకు? ఈ పిలిపించిన తర్వాత అవి ఇవి ప్రశ్నలు క్వశ్చన్లకు ఆన్సర్లు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు క్వశ్చన్ల మీద క్వశ్చన్కి ఆన్సర్ ఇవన్నీ జరిగిన తర్వాత ఒక మనిషి మీద ఒకరికి పగగా మారి మనుషులను ఈరోజు లేనట్లు ఇవి చేసుడు ఎందుకు? డెబిట్లు పెట్టుడు ఎందుకు? ఇట్లా మనుషులని కనిపించరాని లోకానికి పంపించడు ఎందుకు? దేవుడు రోషం గలవాడు. దేవుడు ఎవరిని వదిలిపెట్టాడు. తప్పు చేసిన ప్రతి వారికి శిక్ష. అది నా కులమైన నీ కులమైన ఏ కులమైన కత్తి పట్టిన వాడు కత్తితోటే పోతాడు అని ఎన్నో విషయాలు ఉన్నాయి. కొన్ని విషయాలు వింటుంటే నిజంగా అంటే కొంతమంది ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్నారు. ఎక్కడ లేరు భయ్యా? సోషల్ మీడియాలో లేరా? క్రిస్టియన్ సోషల్ మీడియాలో లేరా? హిందూ సోషల్ మీడియాలో లేరా? ముస్లిం డాక్టర్స్ లేరా? పోలీస్ లేరా? లాయర్స్ లేరా? అన్నిట్లో అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. నా కులం గురించే పోటీ చేస్తా, నా కులం గురించే నేను ఈడ ఉంటాను అనేవాళ్ళు చాలా తక్కువ. అందరు మన వాళ్ళే. ప్రశాంతంగా బతకాలి. ఇది ఇండియా సొసైటీ, భారతదేశం. నా యొక్క భారతదేశంలో ప్రశాంతంగా బ్రతకాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమని చెప్పినారు? ఎవరి స్వేచ్ఛ వాళ్ళు ప్రశాంతంగా బ్రతకాలని చెప్పినారు. జై భీమ్. థ్యాంక్ యూ గైస్. నేను ఏమైనా తప్పులు మాట్లాడింటే నన్ను క్షమించండి గైస్.